హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, జగన్కు పెద్ద దెబ్బ, ఇప్పట్లో లేవడమే కష్టము. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే, పులివెందులలో జగన్ను దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బతీశారు. కుప్పం మున్సిపాలిటీతో సహా మెజారిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. అలాగే వైసీపీ మద్దతుదారులైన సర్పంచులు భారీ మెజార్టీతో అయితే గెలుపొందారు. ఇక దీంతో కుప్పంలో ఏదో జరిగిపోతుందన్న భయాన్ని వైసీపీ సృష్టించగలిగింది. ఇదే సమయంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కుప్పంలో తన వైపు నుంచి లోపాలని గుర్తించారు. తన ప్రతినిధిగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ను అక్కడ నియమించారు. అలాగే నెలకో 2 నెలలకోసారి తప్పకుండా కుప్పానికి వెళ్ళాలని నిర్ణయంగా పెట్టుకున్నారు. దాన్ని ఆచరించారు. దీంతో అసంతృప్తులను చల్లార్పరిచి పార్టీకి పనిచేసేలాగా బాబు అయితే చేసుకోగలిగారు. కానీ కుప్పంలో స్థానిక ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు పని అయిపోయిందని ప్రచారం చేయడంతో వైసీపీ సక్సెస్ అయింది. భయపడ్డ చంద్రబాబు అన్నీ చక్కదిద్దుకున్నారు. ఎమ్మెల్యేగా మరోసారి ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అక్కడ కుప్పంలో. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పులివెందుల టీడీపీ నాయకులు ఇప్పటికి నుంచే సన్నద్ధమవుతున్నారు. తాజాగా స్కూల్ కమిటీ ఎన్నికల విషయానికి వస్తే, పులివెందుల నియోజకవర్గంలో చాలా చోట్ల వైసీపీ మద్దతుదారులు చేతులెత్తేశారని అయితే సమాచారము. కొత్తగా ప్రభుత్వం వచ్చిందని అనవసరంగా కేసులో ఇరికిస్తారనే భయంతో అసలు పోటీకి ఆసక్తి చూపలేదని తెలిసింది. చివరికి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి కంచుకోటైన పులివెందుల్లో కూడా ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు స్కూల్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జంకారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా చేసుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్గా తూగొట్ల మధుసూదన్ రెడ్డి పేరు అయితే ప్రచారంలో ఉంది. అలాగే వేంపులను నగర పంచాయతీగా మార్చి అక్కడి నుంచి చైర్మన్గా మునిరెడ్డిని చేస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అసలు వైసీపీ నాయకులతో నామినేషన్లు వేయించే ప్రశ్నే లేదనైతే తెగేసి చెబుతూ ఉన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. పులివెందులపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప అక్కడ తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.